నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో పాప కిడ్నాప్ అయిన 3 రోజుల పాప మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇక పథకం ప్రకారం కళ్లు కప్పి శిశువును ఎత్తుకెళ్లినటువంటి ఓ మహిళతో పాటు మరొకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇక కరీంనగర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఓ టీమ్గా ఏర్పడి పోలీసులు బృందం 24 గంటల గడవకు ముందే నిందితులను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. బాధితురాలు నిర్మల, భర్త మనోజ్ రామ్లకు 4 రోజుల క్రితం కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో ఆడ శిశువు జన్మించగా చికిత్స కోసం తల్లి కూతుర్లు అక్కడే ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమకు పుట్టిన శిశువును గుర్తు తెలియని వారు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు స్థానిక 2 టౌన్ సీఐ వెంకటేష్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ విభాగం సీఐ సృజన్ రెడ్డి టీంతో వేట ప్రారంభించారు. కేసులో భాగంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. ధైర్యంగా తీసుకెళ్తుంటే అమ్మాయిని మరి అయితే అది సన్ రైజ్ సైడ్ వెళ్ళింది సార్. సో అది మీనాక్షి హాస్పిటల్ అని ఇప్పుడు ప్రైవేట్ ఉంది. అయితే ఆ హాస్పిటల్ కాంటాక్ట్ చేసిన ఆ ఫ్యామిలీ అసలే ఉంది చూడడానికి. అబ్బాయి ఇచ్చేసాడు చూసి చేస్తాను. అబ్బాయి కూడా వచ్చిన్నారు మేడం. మా అమ్మ, మా అత్త, మా పిన్ని అన్నట్టే మాట్లాడుతున్నారు. పక్క పక్క వాళ్ళ రిలేషన్ లాగా అనిపిస్తున్నారు ఇప్పుడు బేబీ మరి అది కొట్లాడట్లేదు కదా. ఇప్పుడు ఆమెతో ఇంకా ముచ్చట్లు పెడుతున్నాడు. మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పడమేమో బేబీ అంతే కదా. వాళ్ళు చెప్పాలి తీసుకుపోతుందంటే వాళ్ళు మన పోయి మళ్ళీ రిటర్న్. ఈ ఆటోలో ఒక 5 minutes కూర్చున్నారు. ఈ ఆటోలో 5 minutes కూర్చొని ఇట్లకెళ్ళి వెళ్ళిపోయారు. వీళ్ళే చేసినట్ట నేను ఇప్పుడు సైడ్ ఉన్నట్టు నేను ఇప్పుడు అయితే విచారణ చేపట్టినటువంటి పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ యూస్ఫుల్ గా మారిందని పోలీసులు తెలిపారు. అయితే పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ముఖ్యర కవిత అలియాస్ పద్మతో పాటు జమ్మికుంటకు చెందినటువంటి డిహెచ్ఎంఎస్ డాక్టర్ ఎర్రమరాజు, జగ్గమరాజులు ఇద్దరు కిడ్నాప్ కు కారణమని తేల్చారు. ఇక సదరు కిడ్నాపర్ మహిళ తనకు పిల్లలు పుట్టడం లేని కారణంగా పిల్లల కోసం డాక్టర్ ఎర్రమరాజు, జగ్గమరాజును సంప్రదించగా ఆయన సలహా మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రం పిల్లల ఆసుపత్రిలో ఎవరైనా అమ్మకానికి దొరుకుతారని చెప్పడంతో గత కొద్ది రోజులుగా పిల్లల కోసం వెతుకుతున్న ఆమెకు డాక్టర్ ఇచ్చిన సలహాతో మాతా శిశు కేంద్రానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆతమరిచి ఉన్నటువంటి బాధిత మహిళా కొడుకు చేతిలో ఉన్నటువంటి 3 రోజుల శిశువును కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. అయితే విచారణ చేపట్టినటువంటి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. ఇక ఆసుపత్రి నుండి మొదలుకొని కిడ్నాపర్ కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చివరికి ఆమె స్వగ్రామం పెద్దపల్లి జిల్లా తక్కళ్లపల్లిలో శిశువుతో సహా కిడ్నాపర్ కవిత అలియాస్ పద్మను పట్టుకొని విచారించగా తనకు సహకరించినటువంటి డాక్టర్ పేరు చెప్పడంతో వెంటనే ఆ డాక్టర్ను అదుపులోకి తీసుకుని శిశువును తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను కటకటాల్లోకి పంపారు. ఇక మొత్తంగా సంచలనం రేపినటువంటి కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించినటువంటి సిబ్బందిని ఏసీపీ నరేందర్ అభినందించారు. వాళ్ళ తండ్రి ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్య కొడుకు ఎవరైతే వాళ్ళ అన్నయ్య కొడుకు అంకుష్ అనే బాబు 10 years బాబు, నేను టిఫిన్ చేసి వస్తున్నా అంకుష్ బాబుకి ఇచ్చేసి వెళ్ళిపోయేసరికి 10 o'clock ఆ బాబు దగ్గర పాప లేదు, ఏం లేదు. ఇమీడియట్గా పాప మిస్ అయ్యిందని తెలుసుకొని మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నిమిషాలు ఇమీడియట్గా సిఐ గారు అక్కడ వెళ్ళిన తర్వాత మనము ఒక 5 పార్టీలని ఆ పాప ఎట్టుపోయిందనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ 2 టౌన్ అలాగే టాస్క్ ఫోర్సు ఆధ్వర్యంలో సిఐ అండ్ ఎస్ఐ, ఎస్బీ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి,
ఆ ఆధ్వర్యంలో ఒక 5 టీంని మనము అన్ని విధాల వెరిఫై చేయడానికి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో మనం సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఈ అంకుష్ అనే బాబు వాళ్ళ అన్నయ్య కొడుకే ముందు బయటికి వచ్చి అతని దగ్గర నుంచి ఒక లేడీ గుర్తిలేని మహిళ తీసుకున్నట్టుగా మనకు ఆ సీసీ ఫుటేజ్లో పడితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా మనము టోటల్గా వెరిఫై చేయడం జరిగింది. ఆమె బయటికి వెళ్ళిన తర్వాత కొంత దూరం నడిచి ఆ ఆటోలో డైవర్ట్ చేసినట్టు చేసి కొంత బంగారస్వామి హాస్పిటల్ దాకా నడుచుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఎక్కి బస్టాండ్కి వెళ్ళటం జరిగింది. మనకి 1:30 అక్కడి నుంచి ఆమె బస్టాండ్ నుంచి జమ్మికుంట బస్సు ఎక్కినట్టు మనకి సమాచారం తెలిసింది. ఆ జమ్మికుంటలో ఉన్నదని ఇమ్మీడియట్గా వెరిఫై రాగా వెంటనే మళ్ళొక జమ్మికుంట ఇన్స్పెక్టర్ తోటి ఒక టీము మళ్ళొక టీము వాళ్ళు అక్కడ సీసీ ఫుటేజ్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు లీడ్ తీసుకొని అక్కడున్న సీసీ ఫుటేజ్ అవన్నీ వెరిఫై చేయగా అసలు నేరస్తురాలు ఎక్కడ ఉన్నదని తక్కలపల్లి గ్రామంలో రాత్రి మనం ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆమె ఈ అక్యూజ్ని మనము పట్టుకోగా విచారించగా బొమ్మెర అలియాస్ ముఖ్యర కవిత ఈమె పేరు, అలియాస్ పద్మ కూడా అంటారు, వీళ్ళు గౌడ్స్. ఈమెకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్లో 15 years పాప ఉన్నది. ఆమె దూరంగా ఉంటుంది. రీసెంట్గా 2 years క్రితం మ్యారేజ్ అయ్యి 6 months క్రితము అబార్షన్ కూడా అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కావాలనే ఉద్దేశంతో తిరుగుతుండగా జమ్మికుంటలో BHMS డాక్టర్ ఒక అతను ఉంటాడు, ఎర్రం రాజు ఎలియాస్ జగ్గం రాజు కూడా అంటారు, జమ్మికుంటలో ఉంటుంది. ఇతని దగ్గరకి అప్పుడప్పుడు ఆమె వెళ్తుంటుంది. ఆయన వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ వెళ్తే ఎవరైనా ఇస్తారు, అక్కడి నుంచి ఎత్తుకొని రావచ్చు, లేకపోతే ఎవరైనా ఇస్తారని చెప్పి ఆయన సూచించడం వల్ల ఈ లేడీ ఫస్ట్ వరంగల్ పోదాం అనుకున్నది. అక్కడ ఇబ్బంది అవుతుందని ఇదైతే దగ్గర ఉంటుంది కరీంనగర్ రావడం జరిగింది. వెంటనే కరీంనగర్లో మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోరు అన్నీ తిరిగిన తర్వాత ఎవరన్నా ఈజీగా ఉంటారో అమ్మాయి వాళ్ళని ఎత్తపోవాల అవకాశం ఉంటే ఎత్తపోయేటట్టు, లేకపోతే మభ్య పెట్టేనా ఒక పాపని కానీ బాబుని కానీ తీసుకుపోవాలనే ఇంటెన్షన్ తోటి రావడం జరిగింది. ఈ లోపల ఇక్కడ వీళ్ళు ఈ బాబుని తీసుకొని చిన్న బాబు 10 years బాబు బయటికి యాక్చువల్గా ఉదయం పూట ఏంటంటే సన్ రేస్ గురించి వీళ్ళు బయటికి తీసుకొని వస్తారు. ఈ బాబు ఆడిద్దామని చెప్పి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ బాబు వీళ్ళ అన్నయ్య కొడుకు ఎవరైతే ఈ అంకుష్ అనే పిల్లగాడు, అతనికి వ్యాక్సిన్ వేపియాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇతను బీహార్ కాబట్టి 10 years బాబు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది అక్కడ, ఆయన హిందీ తప్ప ఎవరికి రాదు. ఆల్రెడీ ఈ లేడీ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్కి పోయింది, సెకండ్ ఫ్లోర్కి పోయింది, అన్నీ తిరిగి వచ్చేసరికల్లా అక్కడ ఎవరు వీక్ ఉన్నారో అన్నీ గమనించింది. ఈ పిల్లగాడు పట్టుకొని 10 years ఉన్నసరికి వ్యాక్సిన్ వేపియాలంటే ఆ పిల్లగాడికి లాంగ్వేజ్ అర్థం కాక ఇచ్చేసింది. తర్వాతకి అక్కడ ఉన్న ఆటోల దగ్గర కూడా పోయి అది ఇది మాట్లాడి వ్యాక్సిన్ వేయించుకొని వచ్చేసరికల్లా ఇతను ఇన్నోసెన్స్ తోటి, ఎందుకంటే బిలో 10 yearsకి పూర్తి అవగాహన లేదు, మా ఎగ్జామ్లో తెలిసింది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా జమ్మికుంట ఆటోలో బస్టాండ్ నుంచి జమ్మికుంట నుంచి ఇదే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేయగా ఇదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అన్ని చూసి ఆ పాప బాగున్నది అని కొంత పాలు మెడిసిన్ ఇచ్చి ఆ నుంచి నైట్ వాళ్ళ మా అత్తగారిల్లని తక్కలపల్లికి వెళ్ళటం జరిగింది. ఆ తక్కలపల్లిలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత మన మెయిన్ ఏంటంటే నైట్ మనకి తక్కలపల్లి ఆ ఏరియాలో ఉన్న తర్వాత మళ్ళీ ఒక 2-3 టీములు స్పెషల్ టీమ్స్ ఇవన్నీ మళ్ళీ వేయటం జరిగింది. ముఖ్యంగా 2 Town CI, అలాగే 2 Town SIs, టాస్క్ ఫోర్స్, SB, జమ్మికుంట CI వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తానికి ఒక 7-8 టీములు మొత్తానికి పూర్తి స్థాయిలో, ముఖ్యంగా సిపి కమిషనర్ గారు ఆదేశానుసారం సిపి గారు ప్రతి నిమిషం మానిటర్ చేశారు. క్రమంలో 24 గంటల్లోనే ఆల్మోస్ట్ ఆల్ మనకి నిన్న 1:30కి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. నైట్ 1:30 లోపలనే మనం కంప్లీట్గా ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి ఆ పాపని వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ దగ్గర రికవరీ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేసుకొని దీంట్లో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది అందరికీ కూడా రివార్డ్ రోల్ పంపించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. దానికి సిపి గారు కూడా పూర్తిగా అందరికి అభినందన తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా మేము కస్టడీలో తీసుకున్నాం. వీరి దగ్గర నుంచి ఆ పాపని కూడా రికవరీ చేసి మీ ఎదురుగానే పేరెంట్స్కి అట్లనే హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో అప్పచెప్పడం జరిగింది. వీరి మీద
363, 363A, 365 ఐపీసీ కింద కేసు ఇద్దరు నమోదు చేసి వారిని ఇప్పుడు కోర్టులో రిమాండ్ చేస్తాం ఇప్పుడు ఒక 1 hour. ఇది కేసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.